సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఆప్షనల్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్లో కనుక మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగితే మన ర్యాంక్ కానీ మన క్యాడర్ కానీ సర్వీస్ కానీ చాలా బెటర్ అవుతుంది. సోషల్ సైన్సెస్ ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఎవర్గ్రీనే. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా వీటిలోనే ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇలా రకరకాల ఆప్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సోషియాలజీ ఆప్షన్ చూస్తే కనుక సిలబస్ కన్ఫైన్డ్గా ఉంటుంది. దాంతోపాటు ఎవరికైతే సామాజిక అంశాలు ఇష్టమో, సొసైటీ గురించి ఎక్కువ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆప్షన్ సూట్ అవుతుంది. సోషియాలజీ ఆప్షన్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఒక ఇంటరాక్షన్ సెషన్, ఒక అవగాహన సదస్సు అన్నమాట. ఈరోజు సాయంత్రం అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటలకి ఇది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండిట్లో జరుగుతుంది. ముఖ్యంగా ఆన్సర్స్ రాయటం కూడా మనం ఎంఫసైజ్ చేస్తాం. ఎందుకంటే ఇది యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి, అంటే చివరికి పరీక్ష ఫలితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఆ పరీక్ష ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాం అన్నమాట. అన్ని ఆప్షన్స్కి ఉన్నట్టే సోషియాలజీలో కూడా 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ కలిపి 500 మార్క్స్ అనమాట. ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్. ఒక్కొక్క పేపర్లో జనరల్గా ఏం చదవాలి, జనరల్గా ఏ ఆప్షన్ అయినా 2 పార్ట్ ఏల్లో, 2 పేపర్ పార్ట్ ఏస్లో స్టాటిక్ సిలబస్, పార్ట్ బీస్లో డైనమిక్ సిలబస్ ఉంటుంది. అలానే సోషియాలజీలో కూడా. ముఖ్యంగా సోషియాలజీలో థింకర్స్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా ఎలా చదవాలి అనే దాని మీద ఈరోజు సిఎస్బిలో ఒక ఇంటరాక్షన్ సెషన్ ఆన్ సోషియాలజీ ఆప్షన్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి రావచ్చు, లేదా ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో జూమ్ లింక్ ఉంటుంది.